చాప్టర్ 69 అస్థిరత అవాస్తవానికి రుజువు. నా స్నేహితుడు జర్మనీ నుంచి, నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చాము. మేము 1 సంవత్సరం నుండి భారతదేశంలోనే ఉన్నాము. ఒక ఆశ్రమం నుంచి మరో ఆశ్రమానికి తిరుగుతున్నాము. ఏవైనా ఆధ్యాత్మిక సాధనలు చేశారా? ధ్యానం నేర్చుకున్నాము. దేని మీద ధ్యానం చేశావు? నేను చదివిన దాని మీద. మంచిది. మీరేం చేస్తున్నారు సార్? కూర్చుని ఉన్నాను, ఇంకా మాట్లాడుతున్నాను. దేని గురించి మాట్లాడుతున్నారు? నీకు ఉపన్యాసం కావాలా? నిన్ను నిజంగా తాకే దాని గురించి అడుగు. నువ్వు భావోద్వేగంగా పాల్గొనకపోతే నువ్వు నాతో వాదించొచ్చేమో కానీ మన మధ్య ఎలాంటి అవగాహన ఉండదు. ఇంతకు మీరిద్దరూ ఒక ఆశ్రమం నుంచి మరో దానికి తిరగడానికి గల కారణమేంటి? మనుషులతో కలవడానికి, వాళ్ళని అర్థం చేసుకుని వారితో అనుసంధానం అవ్వటానికి. ఇతరులను తెలుసుకోవడం వల్ల మనకు మనం తెలుస్తాము. అవి రెండూ కలిసి వెళ్తాయి కదా. అవి తప్పనిసరిగా కలిసి వెళ్ళనవసరం లేదు. ఒకరు ఇంకొకరిని అభివృద్ధిపరచరా? అది అలా పనిచేయదు. అద్దం బింబాన్ని ప్రతిబింబిస్తుంది, కానీ బింబం అద్దాన్ని మెరుగుపరచదు. నువ్వు అద్దమూ కాదు, అద్దంలోని బింబమూ కాదు. సరైన బింబాన్ని ప్రతిబింబించడం కోసం అద్దాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు, కానీ ఒకటి మాత్రం స్పష్టంగా గుర్తుంచుకో. నువ్వు ఏది గ్రహించినా ఆ గ్రహించబడినది నువ్వు కాదు. నేనొక అద్దం, ఇంకా ప్రపంచం ఒక ప్రతిబింబం అనొచ్చా? నువ్వు అద్దాన్ని చూడగలవు, ఇంకా ప్రతిబింబాన్ని చూడగలవు. కనుక నువ్వు రెండూ కాదు. నువ్వెవరో తెలుసుకోవడానికి సూత్రాలను పట్టుకుని వెళ్ళకు. దానికి సమాధానం పదాల్లో లేదు. పదాలలో దగ్గరగా చెప్పగలిగేదల్లా నేను గ్రహించడాన్ని సాధ్యం చేసేవాడిని, అనుభవం ఇంకా అనుభవించేవాడి వెనుక ఉన్న జీవాన్ని అని. ఇప్పుడు నువ్వు అద్దం నుండి, ఇంకా అద్దంలోని ప్రతిబింబం నుండి నిన్ను నువ్వు వేరు చేసుకుని ఒంటరిగా నిలబడగలవా? నీకు నువ్వుగా? లేదు, నా వల్ల కాదు. నువ్వలా ఉండలేవని ఎందుకనుకుంటున్నావు? ఎన్నో పనులను ఎలా చేయాలో తెలియకపోయినా నువ్వు చేస్తూనే ఉన్నావు. అరుగుదల, రక్త ప్రసరణ, కండరాలు కదిలించడం వంటివన్నీ ఎలా చేయాలో తెలియకుండానే చేస్తావు. అలానే నీ గ్రహించడం, నీ అనుభూతి చెందడం, నీ ఆలోచించడం వంటివి ఎందుకు ఏంటి అన్నది తెలియకుండా చెయ్యి. అలాగే నీ గురించి తెలియకుండా కూడా నువ్వు నువ్వే. ఆత్మస్వరూపంగా నువ్వు పరిపూర్ణుడవు. కానీ అద్దం స్పష్టంగా ఇంకా నిజమైనదిగా లేకపోవడం వల్ల అది నీకు తప్పుడు ప్రతిబింబాలను చూపిస్తుంది. నిన్ను నువ్వు సరిచేసుకోనవసరం లేదు. నీ గురించి నీకున్న ఆలోచనను మార్చుకో. మనస్సనే అద్దం నుండి, అహం అనే ప్రతిబింబం నుండి నిన్ను నువ్వు వేరుగా చూసుకో. నేను మనసు కాదు, దాని ఆలోచనలు కాదు అని మాటిమాటికి గుర్తు చేసుకో. ఓర్పుగా ఇంకా నమ్మకంతో చెయ్యి. నువ్వు ఉండటంగా, తెలుసుకోవడంగా, ప్రేమించడంగా, శాశ్వతమైన వాడిగా, అన్నిటినీ అక్కున చేర్చుకునేవాడిగా, అంతటా నిండిన వాడిగా నిన్ను నువ్వు తప్పకుండా ప్రత్యక్షంగా దర్శించుకోగలవు. నువ్వు శరీరంలో కేంద్రీకృతమై ఉన్న అనంతానివి. ఇప్పుడు నువ్వు కేవలం శరీరాన్ని చూస్తున్నావు. ఉత్సుకతతో ప్రయత్నించు, అప్పుడు అనంతాన్ని మాత్రమే చూడగలవు. వాస్తవికత యొక్క అనుభవం వచ్చినప్పుడు అది నిలుస్తుందా? అన్ని అనుభవాలు తప్పనిసరిగా అస్థిరమైనవి, కానీ అన్ని అనుభవాల యొక్క ఆధారం కదలనిది. సంఘటన అని ఏది పిలువబడినా అది నిలువనిది. కానీ కొన్ని సంఘటనలు మనసును శుద్ధపరుస్తాయి, కొన్ని మలినపరుస్తాయి. లోతైన అంతర్దృష్టి కలిగిన క్షణాలు, ఇంకా అన్నిటినీ అక్కున చేర్చుకునే ప్రేమ మనసును శుద్ధపరుస్తాయి. కానీ కోరికలు, భయాలు, అసూయ, ద్వేషాలు, మూఢనమ్మకాలు, మేధోపరమైన అహంకారం నీ మనసును మలినంగా ఇంకా నిస్తేజంగా చేస్తాయి. ఆత్మజ్ఞానం అంత ముఖ్యమా? అది లేకపోతే కోరికలు ఇంకా భయాలు నిన్ను తినేస్తాయి. అర్ధరహితంగా పునరావృతమవుతూ అంతులేని బాధల్లోకి నెట్టేస్తాయి. బాధకు అంతం ఉంటుందని చాలామందికి తెలీదు. కానీ ఒక్కసారి ఆ మంచి విషయం తెలిసాక బాధల నుండి బయటపడటమే అత్యవసరమైన పనవుతుంది.
నువ్వు ముక్తుడవు కాగలవని నీకు తెలిసింది. ఇప్పుడిక నీ ఇష్టం. నువ్వు ఎప్పటికీ ఆకలితో ఇంకా దాహంతో ఉంటూ, గాఢంగా కోరుతూ, వెతుకుతూ, లాక్కుంటూ, పట్టుకుంటూ, కోల్పోతూ ఇంకా దుఃఖిస్తూ అయినా ఉండు. లేదా దేనికైతే ఏమీ జోడించబడదో, దేని నుండి ఏమీ తీసివేయబడదో అటువంటి ఓ కాలరహిత పరిపూర్ణ స్థితిని మనస్ఫూర్తిగా వెతుకుతూ వెళ్ళు. అందులో ఏ కోరికలు, భయాలు ఉండవు. అది వాటిని వదిలిపెట్టడం వల్ల కాదు, అవి వాటి అర్థాన్ని కోల్పోవడం వల్ల. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అనుసరించాను. ఇక ముందు నేను ఏం చేయాల్సి ఉంటుంది? చేయడానికి ఏమీ లేదు. కేవలం ఉండు. ఏమీ చేయకు. ఉండు అంతే. కొండలెక్కాల్సిన పని లేదు. గుహలో కూర్చోవాల్సిన పని లేదు. నీలా నువ్వుండు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే నువ్వేంటో నీకు తెలీదు గనుక. ఊరికే ఉండు. నువ్వు బయట ప్రపంచంలో చూడబడేవి కావు. అలానే లోపలి ప్రపంచంలోని ఆలోచనలు కావు. నువ్వు శరీరం గాని మనసు గాని కావు. కనుక కేవలం ఉండు. ఖచ్చితంగా సాక్షాత్కారంలో కూడా స్థాయిలు ఉంటాయిగా. ఆత్మసాక్షాత్కారానికి ఎటువంటి దశలు లేవు. అది అంచెలంచెలుగా ఉండదు. అది అనుకోకుండా జరుగుతుంది. ఇంకా అది మార్చలేనిది. నువ్వొక కొత్త పరిమాణంలోకి ప్రవేశిస్తావు. అక్కడి నుండి చూస్తే మునుపటివి కేవలం నైరూప్యమైనవిగా కనిపిస్తాయి. మియర్ అబ్స్ట్రాక్షన్స్. సూర్యోదయం కాగానే ఉన్నవి ఉన్నట్టుగా కనిపించినట్టు ఆత్మసాక్షాత్కారం జరిగినప్పుడు అన్నీ ఎలా ఉంటే అలా కనిపిస్తాయి. భ్రమల ప్రపంచం వదిలివేయబడుతుంది. సాక్షాత్కార స్థితిలో విషయాలు మారుతాయా? అవి రంగురంగులుగా, అర్థవంతంగా అవుతాయా? అనుభూతి అలాంటిదే. కానీ అది సదానుభవం కాదు. అది సత్వానుభవం. అయినా కూడా పురోగతి ఉంటుందిగా. సాధనలోనే పురోగతి ఉంటుంది. సాక్షాత్కారం ఆకస్మికంగా ఉంటుంది. పండు నెమ్మదిగా పండుతుంది, కానీ త్వరగా పడుతుంది. మళ్ళీ వెనక్కు వెళ్ళదు. నేను శారీరకంగా ఇంకా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. నాకింకేం కావాలి? నీది అంతిమ స్థితి కాకపోవచ్చు. కోరికలు ఇంకా భయాలు పూర్తిగా లేకపోవడంతోనే నువ్వు నీ సహజ స్థితికి తిరిగి వచ్చావని గుర్తించగలవు. కోరిక భయాలకి మూల కారణం నువ్వేంటో అది కాకుండా ఉండడమే. ఎలాగైతే స్థానభ్రంశం చెందిన కీలు నొప్పి కలిగిస్తుందో, అది సరిచేయబడగానే మర్చిపోబడుతుందో, అలానే నీ గురించిన ఆందోళనంతా ఓ మానసిక వికారం యొక్క లక్షణం. అది సహజ స్థితిలో ఉన్న వెంటనే అదృశ్యమవుతుంది. కానీ సహజ స్థితికి రావడానికి చేయవలసిన సాధన ఏంటి? నేను ఉన్నాను అన్న భావనను పట్టుకుని మిగిలిన వాటన్నిటినీ వదిలిపెట్టు. మనసు పూర్తిగా మౌనంలోకి వెళ్ళినప్పుడు అది కొత్త వెలుగుతో ప్రకాశిస్తుంది. ఇంకా కొత్త జ్ఞానంతో కదులుతుంది. అదంతా చాలా ఆకస్మికంగా జరుగుతుంది. నువ్వు కేవలం నేనున్నాను అన్న దానిమీద మనసు పెట్టు. నువ్వు నిద్ర నుంచి లేచినప్పుడు ఎలాగైతే నీకు విశ్రాంతి పొందిన భావన ఉంటుందో, అలాగే సాక్షాత్కారంతో నువ్వు పరిపూర్ణంగా, సంతృప్తిగా, సుఖదుఖాల సముదాయం నుండి స్వేచ్ఛను పొందిన భావం కలుగుతుంది. కానీ అది ఏంటి, ఎందుకు జరిగింది అన్నది వివరించలేవు. నాకు ఇక ఏదీ తక్కువ లేదు అని అనగలవు. గతంతో పోల్చినప్పుడే నువ్వు దాన్నుండి బయట ఉన్నట్టు నీకు తెలుస్తుంది. లేకపోతే నువ్వు కేవలం నువ్వుగా ఉన్నావు. అవి ఇతరులకు వివరించడానికి ప్రయత్నించకు. వివరించగలిగినది వాస్తవమైనది కాదు. మౌనంగా ఉండు. ఇంకా అది చర్యలో వ్యక్తీకరించడాన్ని చూడు. నేను ఏమవుతానో మీరు చెప్పగలిగితే నా అభివృద్ధిని చూసుకోవడానికి అది నాకు సహాయపడుతుంది. నువ్వు ఏదో ఒకటి అవ్వడం లేనప్పుడు ఎవరైనా నువ్వు ఏమవుతావో ఎలా చెప్పగలరు? నువ్వు కేవలం నువ్వేంటో కనుగొంటావు. ఒక తరహా ప్రవర్తనకు తనను తాను మలుచుకోవడం అనేది సమయాన్ని ఘోరంగా వ్యర్థపరచడమే. గతం గూర్చి గాని భవిష్యత్తు గూర్చి గాని ఆలోచించకు. కేవలం ఉండు. ఊరికే ఎలా ఉండగలను? మార్పులు తప్పనిసరి కదా. మారే వాటిలో మార్పులు తప్పనిసరి. కానీ నువ్వు వాటికి లోబడి ఉండవు. దేనికి ఎదురుగా మార్పులు గ్రహించబడతాయో నువ్వా మార్పు లేని నేపథ్యానివి. కానీ అన్నీ మారుతాయి కదా. మార్పులను గమనించడానికి మార్పు చెందని నేపథ్యంతో పనేముంది?
నేను అన్న ఉనికి క్షణికమైనది. అది కేవలం గతం భవిష్యత్తును కలిసే ఓ స్థలం, అంతేగా? జ్ఞాపక శక్తిపై ఆధారపడిన నేను అనే ఉనికి క్షణికమైనది. కాని అలాంటి ఉనికి దాని వెనక ఒక తెగని కొనసాగింపును కోరుతుంది. నీ ఉనికిని మర్చిపోయినప్పుడు అంతరాయాలు ఏర్పడడం అనుభవం ద్వారా నీకు తెలుసు. ఏది దానికి తిరిగి జీవం పోస్తుంది? పొద్దున్నే ఏది నిన్ను నిద్రలేపుతుంది? అవగాహనలో అంతరాయాలను పూడ్చడానికి ఏదో ఒక స్థిరమైన కారకం ఉండాలి. నీ దైనందిన అవగాహన కూడా తళుకుతూ కనిపిస్తుంది. ఎన్నోసార్లు అంతరాయాల జోక్యం ఉంటుంది. ఆ అంతరాయాలలో ఏముంది? కాలాతీతమైన నీ నిజస్వరూపం కాకుండా ఇంకేముంటుంది? దానికి మనసు ఇంకా మనసు లేనితనము రెండూ ఒక్కటే. ఆధ్యాత్మిక సాధనకు నాకేదైనా ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని సూచించగలరా? సరైన స్థలం కేవలం నీ లోపల ఉంది. బయటి ప్రపంచం ఆదుకోదు, అడ్డురాదు. ఏ పద్ధతి నిన్ను నీ లక్ష్యం వద్దకు తీసుకువెళ్లదు. భవిష్యత్తు కోసం చేసే పనంతా వదిలిపెట్టు. ఇప్పుడుపై మొత్తంగా దృష్టిపెట్టు. జీవితంలో జరిగే ప్రతి కదలికకు నీ ప్రతిస్పందన పట్ల మాత్రమే శ్రద్ధ వహించు. తిరుగుతూ ఉండాలనే కోరికకు కారణమేంటి? కారణమేమీ లేదు. నువ్వు తిరుగుతున్నావని కేవలం కలగంటున్నావు. కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు భారతదేశంలో ఉండడం ఒక కలలా కనిపిస్తుంది. అప్పుడు నువ్వు మరో కలగంటావు. కల నుండి కలలోకి వెళ్లేది నువ్వు కాదని గ్రహించు. కల నీ ముందు ఆడుతోంది. నువ్వు దాని కదలని సాక్షివి. జరిగేవి ఏవీ నిన్ను ప్రభావితం చేయలేవు. అదే సంపూర్ణ సత్యం. నేను భౌతికంగా కదులుతూ లోపల కుదురుగా ఉండొచ్చా? ఉండొచ్చు. కాని దానివల్ల ఏం లాభం? నువ్వు ఉత్సుకతతో ఉంటే చివరికి నీ తిరగడంతో విసిగిపోతావని, ఇంకా శక్తి సమయాన్ని వృధా చేసినందుకు చింతిస్తావని నువ్వు కనుగొంటావు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఒక్క అడుగు కూడా వేయనవసరం లేదు. ఆత్మానుభూతికి ఇంకా బ్రహ్మానుభూతికి మధ్య ఏమైనా తేడా ఉందా? బ్రహ్మం యొక్క అనుభవం ఏమీ ఉండదు. అది అన్ని అనుభవాలకు అతీతము. మరోవైపు ప్రతి అనుభవంలో ఆత్మ అనుభవకారకం. ఇంకా ఒక విధంగా అది అనుభవాల బహుళత్వాన్ని ధృవీకరిస్తుంది. ప్రపంచం నిండుగా గొప్ప విలువైన వస్తువులుండొచ్చు. కానీ వాటిని కొనడానికి ఎవ్వరూ లేకపోతే వాటికి ఏ విలువ ఉండదు. బ్రహ్మములో అన్ని అనుభవాలు ఇమిడి ఉన్నాయి. కానీ అనుభవించేవాడు లేకపోతే అవి లేనట్టే. అనుభవమును సాధ్యము చేసేది బ్రహ్మము. దాన్ని వాస్తవంగా చేసేది ఆత్మ. అనుభవాల స్థాయిల ద్వారా మనం బ్రహ్మమును చేరుకోలేమా? స్థూలంగా ప్రారంభించి అత్యంత ఉదాత్తమైన వాటితో ముగిస్తాము. కోరిక లేకుండా అనుభవం ఉండదు. కోరికల మధ్య శ్రేణి ఉండవచ్చు. కానీ అత్యంత ఉదాత్తమైన కోరిక ఇంకా అన్ని కోరికల నుండి స్వేచ్ఛ మధ్య ఒక అగాధం ఉంది. దాన్ని దాటాలి. అవాస్తవం వాస్తవంలా కనిపించొచ్చు. కానీ అది తాత్కాలికమైనది. వాస్తవమైనది సమయానికి భయపడదు. అవాస్తవం వాస్తవికత యొక్క వ్యక్తీకరణ కాదా? అదెలా అవుతుంది? అది సత్యము కలలో కనిపిస్తుంది అని చెప్పడం లాంటిది. వాస్తవానికి అవాస్తవం ఉండదు. నువ్వు నమ్మడం వల్ల అది వాస్తవంలా కనిపిస్తుంది. దాన్ని అనుమానించు, అది ఆగిపోతుంది. నువ్వు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే నువ్వు దానికి వాస్తవాన్ని ఇస్తావు. నీ ప్రేమ శక్తివంతమైనదని, శాశ్వతమని ఊహించుకుంటావు. అది ముగిసిపోయినప్పుడు అది నిజమని భ్రమపడ్డాను అని అంటావు. అవాస్తవానికి అసలైన రుజువు అస్థిరత. ఏది స్థలకాలాలకి పరిమితమై ఉంటుందో, ఏది ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుందో అది నిజమైనది కాదు. నిజమైనది అందరికీ ఇంకా ఎప్పటికీ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమిస్తావు. నీ ఉనికికి బదులుగా నువ్వు దేన్నీ స్వీకరించవు. ఉండాలన్న కోరిక అన్ని కోరికల కంటే బలమైనది. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే అది తొలగుతుంది. అవాస్తవంలో కూడా వాస్తవిక స్పర్శ ఉంటుంది కదా? అవును. నువ్వు దాన్ని నిజమైనదిగా తీసుకోవడం వల్ల దానికి వాస్తవాన్ని ఆపాదిస్తున్నావు. నువ్వు నమ్మడం వల్ల నీ నమ్మకానికి కట్టుబడ్డావు. సూర్యుడు ఉదయించినప్పుడు రంగులు కనిపిస్తాయి. అస్తమించినప్పుడు అవి మాయమవుతాయి.
వెలుగు లేకుండా రంగులెక్కడున్నాయి? ఇది ద్వంద్వత్వం పరంగా ఆలోచించడం కదా. ఆలోచనలన్నీ ద్వంద్వాల్లోనే ఉన్నాయి. గుర్తింపులో ఏ ఆలోచన నిలవదు.